మనం ప్రతి నెల ఫోన్ రీఛార్జ్ చేస్తూనే ఉంటాం కదా. కానీ మీరెప్పుడైనా గమనించారా? నెలకు 30 లేదా 31 రోజులుంటే టెలికాం కంపెనీలు మాత్రం మనకిచ్చే ప్లాన్ వ్యాలిడిటీ కేవలం 28 రోజులే ఉంటుంది. అసలు ఈ 28 రోజుల వెనకున్న మాస్టర్ ప్లాన్ ఏంటి? ఆ 2-3 రోజులు ఎట్టిపోతున్నాయి? దీనివల్ల కంపెనీలకు వచ్చే లాభం ఎంత? ఈ సీక్రెట్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటి కారణం చాలా సింపుల్ అండి. అదే 13వ నెల రీఛార్జ్. ఒకసారి లెక్కేసి చూద్దాం. ఏడాదికి 365 రోజులుంటాయి కదా. ఒకవేళ కంపెనీలు 28 రోజుల ప్లాన్ ఇస్తే ఏడాదిలో మనం మొత్తం 13 సార్లు రీఛార్జ్ చేయాల్సుంటుంది. 365/28 13.03. అదే ఒకవేళ నెలకి ఒకసారి అంటే 30 రోజుల ప్లాన్ ఇస్తే మనం ఏడాదికి కేవలం 12 సార్లు మాత్రమే రీఛార్జ్ చేస్తాం. అంటే ఈ 28 రోజుల వ్యాలిడిటీ వల్ల కంపెనీలు మనతో అదనంగా ఒక నెల రీఛార్జ్ చేయించుకుంటున్నాయన్నమాట. దీనివల్ల కంపెనీలకు కొన్ని వేల కోట్ల రూపాయల అదనపు ఆదాయం వస్తుంది. ఇక రెండో కారణం ఏంటంటే క్యాలెండర్లోని వ్యత్యాసం. మనకు ఫిబ్రవరిలో 28 రోజులుంటాయి, కొన్ని నెలల్లో 30, మరికొన్ని నెలల్లో 31 రోజులుంటాయి. అందరికీ ఒకే రకమైన ప్లాన్ ఇవ్వాలని, ఈ కన్ఫ్యూజన్ లేకుండా ఉండటానికి యూనిఫామ్ వ్యాలిడిటీ పేరుతో 28 రోజులను ప్రామాణికంగా తీసుకున్నాయి. కానీ దీని వెనకున్న అసలు ఉద్దేశం మాత్రం కంపెనీ లాభమే. అయితే వినియోగదారుల నుంచి దీనిపై భారీగా ఫిర్యాదులు రావడంతో ప్రభుత్వం మరియు ట్రాయ్ కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నాయి. అందుకే ఇప్పుడు మీరు గమనిస్తే ప్రతి టెలికాం నెట్వర్క్లో కనీసం 1 లేదా 2 ప్లాన్లు ఖచ్చితంగా 30 రోజుల వ్యాలిడిటీతో ఉంటున్నాయి. కాకపోతే మనం సాధారణంగా చేసుకునే పాపులర్ ప్లాన్లన్నీ ఇంకా 28 రోజులకే పరిమితమయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా దేశాల్లో ఇదే పద్ధతిని ఫాలో అవుతున్నారు. దీనిని టెక్నికల్గా మంత్లీ సైకిల్ ప్రాఫిట్ అని పిలుస్తారు. అంటే మనకు తెలియకుండానే మనం ఏడాదికి ఒక నెల ఎక్స్ట్రా డబ్బులు కడుతున్నామన్నమాట. ఈ విషయం గురించి మీకు ముందే తెలుసా? తెలిస్తే కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ విషయాల కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి.